100కి దగ్గరగా ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడం కోసం మనం బేస్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఈ బేస్ మెథడ్ని యూజ్ చేసి మనం 5 మల్టిప్లికేషన్స్ టకటక చేసేద్దాం. మొదటిది చూడండి 93 into 92. సో ఫస్ట్ బేస్ ఎంత 100, బేస్కి వీటికి డిఫరెన్స్ చూడాలి. 93 100 కంటే ఎంత తక్కువ, 7 తక్కువ. సో లెట్స్ పుట్ 7 హియర్, -7 తక్కువ కాబట్టి -7 పెట్టాను. అలాగే 92కి వచ్చేసరికి మనం ఎంత పెడతాం, -8. దెన్ ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్లో 2 పార్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్ పార్ట్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ. -7 into -8 ఈజ్ 56. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈజ్ క్రాస్ ఎడిషన్. ఈ రెండైనా ఎలా అయినా యాడ్ చేయొచ్చు. 92 నుంచి 7 తీసినా, 93 నుంచి 8 తీసినా మనకు వచ్చేది 85. సో యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 8556. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ 100 కంటే 98 రెండు తక్కువ కాబట్టి -2, ఇక్కడ -3. సో మల్టిప్లై చేస్తే -2 into -3 6. క్రాస్ చేస్తే 98 నుంచి 3 తీస్తే 95. సో ఈజ్ ద ఆన్సర్ 956? నో. ప్రాబ్లం ఏంటంటే బేస్లో మనకి 2 సున్నాలు ఉన్నప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్లో 2 డిజిట్స్ ఉండాలి, కానీ మనకి 6 వచ్చింది, ఒక డిజిట్ షార్ట్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఒక 0 యాడ్ చేసుకుంటాం. సో యువర్ ఆన్సర్ ఈజ్ 9506. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బేస్ కన్నా ఎంత తక్కువ, 9 తక్కువ. సో -9. ఇక్కడ ఎంత తక్కువ, 12 తక్కువ. సో -12. సో ఆన్సర్లో 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ కోసం ఈ 2 మల్టిప్లై చేయాలి. -9 into -12 -108. 108. అండ్ 91 నుంచి 12 తీసినా లేదా 88 నుంచి 9 తీసినా వస్తుంది, 79 వస్తుంది. సో 79 ఈజ్ ద ఆన్సర్. 79108? నో. యాజ్ ఐ టోల్డ్ యూ, బేస్లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్లో మనకి 2 డిజిట్సే ఉండాలి, కానీ నేను ఇక్కడ 3 ఉన్నాయి. సో ఒకటి నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో యువర్ ఆన్సర్ ఈజ్ 8008. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ 179కి యాడ్ చేసేయాలి. నెక్స్ట్ చూడండి, 107 into 95. ఇది 100కి 7 ఎక్కువ కాబట్టి +7 పెడతాను. ఇక్కడ 5 తక్కువ కాబట్టి -5 పెడతాను. సో ఆన్సర్ వచ్చేసరికి మనం 2 పార్ట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది +7 into -5 -35. ఇక్కడ 107 నుంచి 5 తీసినా లేదా 95కి 7 కలిపిన ఎంత వస్తుంది, 102. కానీ -35 ఎలా పెడతాం మనం ఆన్సర్లో, పెట్టలేం. సో దాన్ని పాజిటివ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే మనం బారో చేసుకోవాలి. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి నేను ఒకటి బారో చేస్తాను. ఒకటి బారో చేస్తున్నానంటే దాని వాల్యూ ఎంత, ఇక్కడ 2 డిజిట్సే ఉండాలని చెప్పాను. ఇది యూనిట్స్ డిజిట్ అయితే ఇది టెన్స్ డిజిట్ అవుతుంది. మరి ఇదే డిజిట్ అవుతుంది హండ్రెడ్స్ డిజిట్. హండ్రెడ్స్ డిజిట్ నుంచి నేను ఒక నెంబర్ బారో చేస్తే దాని వాల్యూ ఎంత, 100. సో ఇక్కడ నుంచి నేను ఒకటి బారో చేశాను అంటే దాని వాల్యూ 100. సో ఇట్ విల్ బి +100. ఇక్కడ ఒకటి తీసేసాం కాబట్టి ఇట్ విల్ బి 101. 100 నుంచి 35 తీస్తే ఇట్ విల్ బి 65. యువర్ ఆన్సర్ ఈస్ 10165. లాస్ట్ క్వశ్చన్ చూడండి. 88 into 113. 100 కంటే ఇది 12 తక్కువ, ఇది 100 కంటే 13 ఎక్కువ. సో ఆన్సర్లో 2 పార్ట్స్. 12 into 13. 12 into 13 ఎంత, 130 + 26, 156. మైనస్ ప్లస్ మైనస్. దెన్ 88 + 13 ఈజ్ 101. కానీ 156 ఎలా వస్తుంది ఆన్సర్లో, మైనస్ ఉంది, మైనస్ ఉండకూడదని చెప్పాను. సో ఏం చేయాలని, ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే బారో చేయాలి. -156 నేను ప్లస్ చేయాలంటే ఏం చేయాలి, 200 బారో చేసుకోవాలి. సో 101 నుంచి నేను 2 బారో చేస్తాను. సో 2 అంటే 200 బారో చేసినట్టు. దిస్ బికమ్స్ 99 అండ్ దిస్ బికమ్స్ 200 - 156 విచ్ ఈస్ 44. 99 44 is the right answer for this question.